నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో తిరుపతికి సంబంధించిన పార్ట్ 2 వీడియోనైతే మీకు షేర్ చేయబోతున్నాను. మనం పార్ట్ 1లో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అలిపిరి మార్గంని చూపించాను. అంతేకాకుండా ఏమేం చేశాను ఏమేం చూశాను కూడా నాతో పాటు మీ అందరికి చూపించాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణంలో ఎలా ఉంది ఏంటి అనేది చూడబోతున్నాము. అయితే ఇక్కడ 27th డిసెంబర్న మేము తిరుపతి వెళ్ళాము. 28న నేను తిరుమలకు కొండపైకి వెళ్ళాను అనమాట. అక్కడ ఏమంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అందుమూలంగా మనకి టీటీడీ వాళ్ళు 23rd డిసెంబర్ నుంచి జనవరి 2nd వరకు కూడా ఉచిత దర్శనానికి అలో లేదు. అంతేకాకుండా 300 రూపీస్ అండ్ స్పెషల్ దర్శనం అని కూడా అంటారు. ఇటువంటి ఏ దర్శనాలు లేకుండా 23వ తారీఖు ఎవరైతే తిరుమలలో టికెట్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకి పర్టికులర్ గా ఒక రోజు స్లాట్ ఉంటుందండి. అంటే 23rd తీసుకున్న వాళ్ళకి ఒక 24, 25, 26 అలా జనవరి 2nd వరకు కూడా స్లాట్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో నాకు ఈ విషయం ముందే తెలియదు, దానివల్ల నేను తిరుపతి అయితే వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, అంతేకాకుండా నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను, నాకు దర్శనం అయ్యిందా లేదా అనేది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. అంతేకాకుండా నాలాగా చాలా మంది వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోలేక రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ కూడా చాలా బాధపడి ఉంటారు. లేదు, అలా బాధపడకండి, ఎందుకంటే మనకి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షాలు ఎప్పుడు మన వైపు ఉంటాయి అనేసి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా హ్యాపీగా దర్శనం అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను తిరుపతిలో నా తలనీలాలని నేను సమర్పించుకున్నాను. ఆ శ్రీనివాసుని దర్శనం లేకపోయినా కూడా నేను తలనీలాలని ఇద్దాం అనుకున్నాను. నాకు దర్శనం అవ్వకపోయినా దేవుడు మనతోనే ఉంటాడు అని ఒక నమ్మకంతో నేను నా తలనీలాలని ఆ స్వామివారికి సమర్పించుకున్నాను కళ్యాణ కట్టలో. కొన్ని ప్రదేశాలలో వీడియో తీయొచ్చా లేదా అని తెలియకపోవడం వల్ల నేను తీయలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి గొల్ల మండపం అన్నమాట. అంటే యాదవులకి సంబంధించిన మండపము. ఆ శ్రీనివాసుని మొదటి దర్శనం ఎవరు చేసుకుంటారు అంటే తిరుపతిలో ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం అన్నమాట. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నది. ఆ శ్రీనివాసుడే అలా ఫస్ట్ నన్ను యాదవులుకి సంబంధించిన వాళ్ళు నన్ను ఫస్ట్ చూడాలి అని అప్పట్లో చెప్పారనమాట. సో నేను వచ్చేసరికి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోలేకపోయాను. కాబట్టి మనకి తిరుపతికి సంబంధించిన చరిత్రలో శ్రీవారి దర్శనం కంటే కూడా ముందే వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని స్థల పురాణం చెప్తుంది. కాబట్టి నేను ఆ శ్రీనివాసునికి చెప్పుకోవాల్సిన నా బాధనంతా కూడా వరాహస్వామికి చెప్పుకున్నాను. ఎందుకంటే శివుడికి నంది ఎలాగా, నందికి మన బాధలన్నీ చెప్పుకుంటే నంది వెళ్ళి శివుడికి చెప్తుంది అంటారు. అలానే వరాహస్వామికి మనం తిరుపతిలో మన బాధలు చెప్పుకుంటే ఆ వరాహస్వామి వెళ్ళి శ్రీనివాసునికి చెప్తాడంట. సో ఇది ఇక్కడ భక్తులు నమ్ముతా ఉంటారు. సో నేను కూడా అదే నమ్మాను. నేను తిరుపతిలో వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం తిరుపతి మాడ వీధులు అంటారు కదా, సో ఆ మాడ వీధుల్లో మనం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. నేను ఎలా ఉంటది ఏంటి అనేది నాకు తెలుసు. అంటే యాక్చువల్గా చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని, అంతేకాకుండా ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉంటాయని ఒక విశ్వాసంతో ఈ వీడియో తీశాను. మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసరికి కోనేరు అండి. కోనేరు పక్కనే ఆనుకొని మనకి వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నా, వెళ్ళిన వాళ్ళు ఉన్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా తిరుపతి వెళితే కనుక కోనేరు పక్కనే ఉన్న వరాహస్వామి టెంపుల్ ని దర్శించుకొని మీరు శ్రీవారి దర్శనం చేసుకోండి. సో అప్పుడు మాత్రమే మనకి దానికి సంబంధించిన ఫలితం ఉంటుందంటండి. సో ఎవరు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి వాళ్ళకి. సో ఇదన్నమాట. నేను కోనేరులో కాళ్ళు మాత్రమే కడుక్కున్నాను. నాకు వాటర్ అంటే చాలా భయము. సో అప్పటికే నేను ఆల్రెడీ
మొత్తం మంచిగా రెడీ అయిపోయి ఉన్నాను అనమాట. సో ఏమంటే నేను ఈ వీడియోలో కనిపిస్తుండే కానీ నాకు కనిపించడానికి ఛాన్స్ లేదు, వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల నేను మాత్రమే ఈ వీడియో తీసుకున్నాను. సో ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను ఇలా ఏదో ఒక విధంగా మనం కనిపించాలి, మనం ఉండాలి అని ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో నేను అక్కడక్కడ ఇలా నేను సెల్ఫీ వీడియోస్తో చూపించాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఆ గణపతి అంటే ఆ గజేంద్రుడు మనకు కనిపిస్తున్నాడు. అంటే ఆ శ్రీనివాసునికి సంబంధించిన ఏ పూజా కైంకర్యాలైనా కూడా మనకి చాలా పవిత్రంగా జరుగుతాయండి. అంతేకాకుండా పూలైనా స్వామివారికి అలంకరించే ప్రతి ఒక్క వస్తువుని కూడా చాలా పవిత్రంగా చూసుకుంటారు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఏనుగు కూడా ఆ శ్రీనివాసునికి సంబంధించిన పూజా కైంకర్యాల్లో యూజ్ చేస్తారనమాట. మీరు చూసుకున్నట్లయితే రోడ్లు కూడా మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి అక్కడ ఎటువంటి భక్తులను ఎలో లేకుండా ఓవరాల్ గా మొత్తం అన్ని గేట్లను మూసేసి ఆ పూజా విధానాలను అయితే రన్ చేస్తున్నారు. బాజా భజంత్రీలు అంతేకాకుండా మంత్ర ఉపచారణ ఎంత మంచిగా అనిపిస్తుందంటే అండి, ఆ స్వామివారిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ ఏమంటే కొంత టైం ఉంటుంది, అంటే నిత్య కళ్యాణ పచ్చతోరణం అంటారు కదండి, అలా మనకి ఎప్పుడు కూడా తిరుపతిలో పెళ్లి అయితే జరుగుతూ ఉంటది. ఆ శ్రీనివాసుని కళ్యాణం కూడా జరుగుతానే ఉంటుందండి. సో ఇక్కడ ఏమంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ అక్కడ తిరుపతి వాళ్ళు నిర్వహిస్తారనమాట. అయితే ఇక్కడ మనకి తిరుపతిలో శ్రీనివాసునికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ కళ్యాణం చూస్తున్నామంటే తిరుపతికి సంబంధించిన తిరుమలలో మాడ వీధుల్లో జరిగే కళ్యాణ మహోత్సవం అన్నమాట. అంటే మనకి తిరుపతి టెంపుల్ లోనే అన్నమాట, టెంపుల్ పక్కనే. సో అన్ని గేట్లు క్లోజ్ చేసి మంచిగా శుభ్రంగా ఉంచారు. అయితే ఒక సైడ్ నుంచి స్వామివారిని ఏనుగులతో మంత్రోపచారాలతో ఉత్సవాలతో మంచిగా బాజా భజంత్రీలతో స్వామివారిని ఒక సైడు, ఇంకొక సైడు అమ్మవారిని తీసుకొని వస్తున్నారనమాట. అయితే ఈ స్వామివారిని అమ్మవారిని ఒక దగ్గరికి తీసుకువచ్చి ఒక మనకి ఎంగేజ్మెంట్ మాదిరి అక్కడ స్వామివారికి కూడా ఒక సంప్రదాయం ఉంటుందండి. ఆ సంప్రదాయంతో ఆ మంత్రోపచారాలతో స్వామివారి అమ్మవారి ఇలా కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. సో ఇక్కడ ఏమంటే నాకు ఆ స్వామివారిని అమ్మవారిని చూసినప్పుడు నేను గత కొన్ని రోజులుగా ఒక సాంగ్ అయితే వింటున్నానండి. అది చాలా బాగా అంటే బాగా ఉంటుంది. మనం అసలు ఏం చేస్తున్నామో మన కర్తవ్యాలు ఏంటి అనేది కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే ఇది ఒక సినిమా పాట అని చెప్పడం కంటే మన అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి కదండి, దానిలో నుంచి వచ్చిన ఒక పాట అన్నమాట. ఇది అన్నమయ్య గారు రచించింది కాదంటండి, అన్నమయ్య గారికి సంబంధించిన వాళ్ళ కొడుకు గారు రచించినటువంటి అన్నమయ్య కీర్తనలు దానిలో ఒక పాట. ఈ పాటను ఒక సినిమాలో పాడారండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను, అంటే నాకు ఎగ్జాక్ట్ గా ఎవరి వీడియో ఏంటనేది తెలియదు, అది కూడా యూట్యూబ్ లోనే చూశాను. అయితే అక్కడ ఆ స్వామివారు ఏం చెప్పారు అంటే, ఒక బామ్మ తనని ఈ పాట మీనింగ్ చెప్పమని అడుగుతుందంటండి. నేను ఆ వీడియో చూశాను, అసలు ఆ సాంగ్ దానికంటే ముందే విన్నాను, కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత వింటే అసలు అద్భుతంగా ఉంది. అయితే నేను ఆ పాట ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఏకం సినిమా నుంచి వచ్చిన పాట అన్నమాట. నాకు మొత్తం గుర్తులేదు, కానీ ఒక 2 లైన్స్ అయినా పాడటానికి ట్రై చేస్తాను. సో మీకు అలా ఆ పాట వినాలనిపిస్తే ఒకసారి వెళ్ళి వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వినాలనిపిస్తే కాదు, అసలైతే వినండి. సో ఆ పాట ఏంటంటే, ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖం, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా,
మరువను ఆహారంబును మరువను సంసార సుఖం మరువను ఇంద్రియ భోగం మాధవని మాయా మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వ రహస్యం మరిచెద గురువును దైవము మాధవని మాయా మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వరహస్యం మరిచెద గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం భెట్టిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఈ పాట అండి, అసలు ఈ పాట నేను పాడితే మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే నాకు ఈ పాట ఎలా పాడాలో తెలీదు. అసలు దీని కర్త క్రియ కొన్ని తెలియకుండా మనం కొన్ని పాటలు పాడినప్పుడు అంత వినసొంపుగా ఉండదండి. సో ఏమంటే ఈ పాట కొంతమందన్నా నా మూలంగా వింటారు అని ఒక ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నానండి. అసలు ఈ పాట ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుందండి. సో నాకు ఈ పాటకి సంబంధించిన ఎంతవరకు తెలుసు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా అయితే పల్లవి చూద్దాం. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం, మనిషి బ్రతుకు ఎక్కడ, ఎత్తిన ఫలితమేమున్నది, ఈ మనిషి బ్రతుకు బతికి ఫలితమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికును. నిత్యము నిన్నే నమ్ముకొనున్నానయ్యా నీ చిత్తమికును, నీ పైన ఆధారపడి ఉన్నాను. చూసారండి ఎంత బాగా ఉందో. అంటే నాకు తెలుగు కరెక్ట్గా రాకపోవడం వల్ల నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ నాకైతే అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది. ఆ పాట వింటే మన రెండు కళ్ళంపటి నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు తెలియకుండానే పదే పదే వింటా ఉంటారు. నేను కూడా చాలా సార్లు వింటాను ఈ పాటని. ఇకపోతే ఈ వీడియోలో కనుక మనం చూసినట్లయితే ఇంతకు ముందు ఆ గజేంద్రులు మనకి వెళ్ళారు, ఆ తర్వాత పూజారులు వెళ్తున్నారనమాట. అంతేకాకుండా బాజా భజంత్రీలతో ఆ శ్రీనివాసుని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడ మంత్రోపచారణ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అండి. ఒకసారి మీకు కూడా నేను అది వినిపిస్తాను, వినండి. అయితే ఇక్కడ అంటే మనకి గురువు గారు, అంటే మనకి చదువు చెప్పే గురువు గారు ఎలానో అలా ఈ పూజారులకు కూడా పెద్ద వాళ్ళు ఉంటారనమాట. సో ఇటు సైడ్ మనకి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు చూడండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అండి. అంటే ఈ వీడియోలో మనకి ప్రకృతి వైపరీత్యం వల్లనో ఏమో నాకు తెలియదు, కానీ ఈ వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను అక్కడ చూస్తున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు వాళ్ళ సాష్టాంగ నమస్కారాలు, ఇటు సైడ్ నుంచి మంత్రోపచారణలు, శ్రీనివాసుడు, బాజా భజంత్రీలు, అలా అటువైపు ఒక పక్క గజేంద్రుడు, అస్సలు భక్తులు ఎంత మంచిగా అనిపిస్తుందో అండి. అసలు ఎంత అంటే అంత. ఇక్కడ వీళ్ళు తెచ్చిన పూజా సామాగ్రి తీసుకొని ఆ స్వామి వారికి హారతి ఇచ్చారు, అంతకుండా ప్రసాదం పెట్టారనమాట. సో అక్కడ కళ్యాణానికి ఆ శ్రీనివాసునికి హారతి ఇచ్చిన ప్రసాదాన్ని కూడా మళ్ళీ మనకి వీళ్ళే పంచి పెడుతున్నారనమాట. ఎంత మంచిగా అనిపించిందో అండి. సో చూడండి.
చూశారండి, గోవింద గోవింద అని ఆ తిరుమల కొండలు ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో. అసలు అక్కడున్న భక్తులకి రెండు కళ్ళు సరిపోవు ఆ టైంలో. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకవైపు శ్రీనివాసుడు, ఇంకొక వైపు ఆ అమ్మవార్లు ఇద్దరు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఏమంటారు, ఏదో ఉంటది సంథింగ్, నాకైతే తెలియదు. చాలా బాగుంది చూస్తుంటే కనుక. సో మీరు చూసుకున్నట్లయితే భక్తులు అసలు ఎటు చూసినా కూడా భక్తులు అనమాట. మనకి అంటారు కదా, ఇసుక వేస్తే కింద రాలదు అని, ఆ టైప్ లో ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్స్ లో ఆ దృశ్యాన్ని బంధించేస్తున్నారనమాట. ఎంత అద్భుతంగా ఉందో. సో నాకేమంటే, నేను ఎక్కడో ఉండిపోయాను స్టార్టింగ్ లో, అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నాకు టైం పట్టింది. అందుకే మీకు కూడా కొంచెం క్లిప్ అయితే మిస్ అయింది. సో నేను కళ్యాణాన్ని మొత్తం చూడలేదు, బట్ అక్కడ కొంచెం అలా చూసుకున్నాను అనమాట. మొత్తం చూడడానికి నాకు కొంచెం అన్కంఫర్టబుల్ వల్ల నేను చూడలేకపోయాను. అందుకే నేను మీకు కూడా చూపించలేకపోయాను అనమాట. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్ కి వెళ్ళడం అలా అవుతుండే. సో అదనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కింద గోవింద గోవింద అని కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీలో ఎంతమందికి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదనమాట. శ్రీశైలగృహమేధినో ఆదిమో దంపతీతో మహామపాంగైరభిషించదా శ్రీమద్దామ సమామనంది కమలం తత్ బాంధవ. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి 7 o'clock ఓపెన్ అవుతుందంటండి. అంటే మేము వెళ్ళిన రోజు అది తిరుపతికి సంబంధించిన అటువంటి డెకరేషన్ ఒక టెంపుల్ కంటే కూడా చాలా బాగుంది. లోపల శ్రీనివాసుడు ఇంకా చాలా మంచి మంచి అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. బట్ నేను చూడలేకపోయాను, కొంచెం కనిపిస్తుంటే చూశాను అనమాట. తిరుపతికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టెంపుల్ ని ఎంత బాగా అలంకరించారో అండి. పూలతోనే ఆ దేవుడి ప్రతిమలు, ఆ డెకరేషన్లు అస్సలు ఎంత అద్భుతంగా ఉందో. నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. చూసారండి, ఈ రోజు నేను మాట్లాడుతుంటే ఎన్నిసార్లు ఆ పదాన్ని యూజ్ చేశాను. సో మీలో ఎంతమందికి తిరుపతి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇక్కడ నేను అక్కడే మాట్లాడితే ఇంకా బాగుంటుండేనేమో. లాస్ట్ టైం అంతటి అదృష్టం దక్కింది, కానీ నాకు ఈ తర్వాత ఈ టైంలో కుదరలేదు ఎందుకనో. సో ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారండి, చూస్తుండగానే పగలు కాస్త ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ కాస్త నైట్ అయిపోయింది అనమాట. సో చూడండి, అప్పుడే ఆ తిరుపతి కొండల పైన లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆ తిరుమల టెంపుల్, ఆ వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఎలా ఉంటది, ఏకదమ్ ఉంటది. అంటే నార్మల్ గా మనకి ఇప్పుడు ఈ మధ్య వైరల్ అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ చాలా డేస్ నుంచి వైరల్ అవుతుంది ఈ తాపా. కానీ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంథింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటది ఆ డైలాగు. అల్లు అర్జున్ గారిది. సో పుష్ప మూవీ అనుకుంటా, చాలా బాగా ఉంటది ఆ డైలాగ్. ఆ డైలాగ్ కూడా మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర నుంచి తీస్తారు. అసలు అంత క్రౌడ్ లో ఆ వీడియో తీస్తున్నారంటే చిన్న విషయం అయితే కాదు. సో నాకు ఒక మెమొరీ లాగా ఉండాలి అని ఆ విగ్రహం, మీకు నేను జూమ్ చేసిన విగ్రహం చాలా బాగుంది. నార్మల్ గా అయితే విగ్రహం అండి, దానికి లైటింగ్ పెట్టారు, అసలు ఎంత బాగుందో. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మన ఛానల్ అయితే 1100 సబ్స్క్రైబర్స్ని అయితే 1100 మందిని హృదయాలను గెలుచుకొని వాళ్ళ చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నేను దానికైతే మీ అందరికీ రుణపడి ఉంటాను. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు
ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్ పెట్టండి అని నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే అడుగుతున్నాను. కానీ గత కొన్ని రోజులుగా నాకు ఒక కామెంట్ వస్తుంది రెగ్యులర్గా. అంటే నేను ఆ కామెంట్కి వీడియో చేయడం నాకు పెద్ద టైం పట్టదండి, బట్ కానీ నేను దానికంటే కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అదే సబ్స్క్రైబర్ అడిగారు, నాకు ఆ వీడియో చేయడానికి చాలా అమౌంట్ అయ్యింది. ఐ థింక్ ఒక 3000 దాకా అయ్యింది ఆ 2 వీడియోస్కి. బట్ ఇప్పుడు కూడా ఒక వీడియో అడుగుతున్నారు, ఆ వీడియోకి కూడా నాకు అమౌంట్ అవుతుందండి. నేను వీడియో చేస్తాను, బట్ కానీ నాకు ఎటువంటి యూస్ లేకుండా నేను వీడియోస్ చేయాలి అంటే అది అంటే నా సబ్స్క్రైబర్స్కి నేను రీచ్ అయ్యేటట్లు ఉండాలి, ఎక్కువ మంది నాకు చూసేటట్లు ఉండాలి కదండి. నేను దానికోసం ఆ వీడియో చేయలేకపోతున్నాను. అండ్ అలానే నాకు టైం కూడా ఉండట్లేదు. ఒకవేళ నిజంగానే ఆ వీడియో చేయాలని ఉన్నా కూడా నేను చేయలేకపోతున్నాను. సో నేను ఆ వీడియో చేస్తాను అండి, తప్పకుండా చేస్తాను, మీరైతే ఏమీ అనుకోవద్దు. ఆ వీడియో ఏంటి అంటే నాకు వచ్చిన కామెంట్, గుంటూరు నుంచి రేపల్ల వరకు ట్రైన్ జర్నీ వీడియో చేయమన్నారు. యాక్చువల్గా ట్రైన్ జర్నీ వీడియో చేయాలి అంటే ఏంటండి, మనకి ఏదైతే రైల్వే స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్కి సంబంధించిన స్టేషన్ మాస్టర్తో మాట్లాడి అతని పర్మిషన్ తీసుకొని మనం వీడియో చేయాలి. లేదంటే మన మీద మళ్ళీ రైల్వే స్టేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక కేసు అయితే అవుతుందండి. సో చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ అవన్నీ పక్కన పెడితే కనుక ఇక్కడ స్వామివారిని అమ్మవారిని కళ్యాణం అయిపోయిందండి, తీసుకువెళ్తున్నారు. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో అసలు. పల్లకి సేవ నాకు తిరుపతిలో చాలా బాగా వినిపిస్తుంది, కనిపిస్తుంది అంటారు కదండి. అసలు పల్లకి సేవ అంటే ఇది అన్నట్లు ఉంటుంది, ఎంత బాగా ఉంటుందో అండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టీటీడీ వాళ్ళు చూపించే ప్రత్యక్ష ప్రసారం అంటారు కదండి, కళ్యాణ వేదిక. సో ఇక్కడ నుంచే మనం ఎక్కువ టీటీడీకి సంబంధించిన ఛానల్లో మనం ప్రత్యక్ష ప్రసారం అయితే చూస్తూ ఉంటాము. సో ఇంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కదా, అంతవరకు బాయ్.